యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకా ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్కడున్నారండి? ఆఫీస్లో. సరే, అర్జెంటుగా ఇంటికి రండి. ఏమైంది? రమ్మంటున్నాను కదా, అర్జెంటుగా రండి అంతే. ఓకే, వస్తాను. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 1 hour. ఎక్కడికి? ఇంటికి వెళ్ళి వస్తాను. వాట్ హ్యాపెండ్? వెళ్తే కానీ నాకు తెలీదు. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే ఓకే. ఆదికి ఫోన్ చేసి ఉన్న పళంగా ఇంటికి రమ్మంటుంది దేనికి? గుణమా, వచ్చారా? మీకోసమే చూస్తున్నాను. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైంది? నిన్నేనే మాట్లాడవేంటి? ఏమైంది? ఇంట్లో మనందరం ఉన్నాం, ఎంత బాధ్యతగా ఉంటున్నామో ఇప్పుడే అర్థమైందండి. మీరంటే సరే, ఆఫీస్ వర్క్ అంటూ బిజీగా ఉంటారు, కానీ మేం ఇంట్లోనే ఉంటున్నాం కదా. పైగా మావయ్య గారు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో, అలాంటిది నేను కూడా ఈ విషయం గురించి ఆలోచించకుండానే ఉండిపోయాను. అసలు దేని గురించి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మావయ్య గారి గురించండి. నాన్నకేమైంది? చూడండి, మీరే చూడండి. ఏంటి ఇది? అదేగా చెప్తోంది. కన్న కొడుగ్గా ఆయన్ని మీరు పట్టించుకుంటున్నట్టేనా? మామయ్య, అత్తయ్య, బాబీ, లోకి, ఏంటి గుండమ్మా, ఏమైంది? నువ్వే నాన్నా ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసావు? నేనే రమ్మన్నాను అత్తయ్య. దేనికొదినా? మామయ్య, ఈయన మీకు ఏమవుతారు? అదేంటి అలా అంటో? కన్న తండ్రి కదా. కన్న తండ్రిని పట్టించుకుంటున్నారా ఈ కొడుకులిద్దరు? అందరినీ పట్టించుకోవడానికి పెద్ద కొడలివి నువ్వున్నావు కదా, మా ఆయన అంటావెందుకు? లోకేశ్వరి, అది కాదు. మనమంటే నిన్నగాక మొన్నొచ్చాం, కానీ వీళ్ళంతా ఆయనతోనే ఉంటున్నారు కదా, వీళ్ళకన్నా ఉండాలి కదా. అసలు దేని గురించి మాట్లాడుతున్నావే? నాకైతే ఇంగ్లీష్ సినిమాకి సగంలో వచ్చి వెళ్ళినట్టుంది. నువ్వు ఇలా హాఫ్వేలో స్టార్ట్ చేస్తే మాకేం అర్థం వద్దే. అసలేం బాగుతుందో, దేని గురించి బాగుతుందో నువ్వైనా చెప్పు నాన్నా. రేపేంటమ్మా? ఇవాళ బుధవారం అయితే రేపు గురువారం. ఈ వారం అని అడగడం లేదు. ఇవాళ February 26th, రేపు 27. అయితే నా రేపేంటో మీకెవరికి గుర్తులేదా? రేపు మావయ్య గారి పుట్టినరోజు.
దానికేనా ఇంత బిల్డప్? నిజమే అన్నయ్య, ఫిబ్రవరి 27 నాన్న బర్త్డే కదా, ఆ విషయమే మర్చిపోయాం. హా, అదే చెప్తున్నా, కొడుకులు అంత బాధ్యతగా ఉన్నారు మరి. కాదులే అమ్మా, నేనెప్పుడూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోను, అందుకే వాళ్ళకి పెద్దగా గుర్తుండదు. మీ అబ్బాయిలిద్దరిని మీరు వెనకేసుకు రాకండి మావయ్య. వెనకేసుకుని రావడం కాదే, ఏ సంవత్సరం అయినా ఈయన తన పుట్టినరోజు వేడుకలు చేసుకునుంటేగా నాకు కూడా గుర్తుండేది. కానీ మా బావెప్పుడూ అలాంటివి చేయలేదు. ఈయన పుట్టినరోజని డొనేషన్ల మీద డొనేషన్లు పంపిస్తారు గాని సెలబ్రేషన్స్ ఎప్పుడూ చేసుకోలేదు. కానీ రేపు మాత్రం మావయ్య గారి పుట్టినరోజు వేడుక ఘనంగా జరగాలి. ఎందుకమ్మా అవన్నీ? లేదు మావయ్య గారు, చెయ్యాల్సిందే, అంతే. మావయ్య గారికి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంటే నువ్వెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? లేదు లోకేశ్వరి, రేపు మావయ్య గారి పుట్టినరోజు మాత్రమే కాదు, ఇది ఆయన 60వ పుట్టినరోజు. అంటే షష్ఠి పూర్తన్నమాట. షష్ఠి పూర్తా? అంతేగా మరి. అలా అయితే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి అల్లుడు. మా అయితే అమ్మ నాన్నలు పెళ్లి చేస్తాం. పెళ్ళేంట్రా? షష్ఠి పూర్తి అంటే అదే కదా నాన్న. అయినా ఈ వయసులో ఎందుకే ఇవన్నీ? ఈ వయసులో చేసుకునేదాన్నే షష్ఠి పూర్తి అంటారు. మీరు కాదనకండి. ఏమండి? రేపు మీరంతా మా అమ్మలిద్దరిని పెళ్లి కూతుళ్ళని చేయండి. మేమిద్దరం మా నాన్నని పెళ్లి కొడుకుని చేస్తాం. ఎక్కడైనా పిల్లల పెళ్లిళ్ళు తల్లిదండ్రులు చేస్తారు, కానీ తల్లిదండ్రుల పెళ్లి చూసే అదృష్టం దక్కడం నిజంగా మీ అదృష్టం. కాబట్టి మేము ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఏం చెప్తారు? మావయ్య మాట్లాడండి. మీ ఇష్టం అమ్మా. అంటే షష్ఠి పూర్తి సెలబ్రేషన్ చేసి క్రెడిట్ మొత్తం ఇది కొట్టేస్తుందా? మావయ్య గారు, మీ షష్ఠి పూర్తి ఫంక్షన్ మొత్తాన్ని నేనే భుజాల మీద వేసుకొని చేస్తాను. నువ్వా? పోయినసారి వంట చేసినట్ట అమ్మా? మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు మావయ్య. ఈ ఫంక్షన్ నాకు అప్పగించి చూడండి ఎలా చేస్తానో. వదిలేమ్మా. ఆహా, నేను చేస్తాను అత్తయ్య. వద్దంటున్నారు కదే, వదిన చేస్తుందిలే. ఆహా, నేను చేస్తాను. లోకేశ్వరి, ఫంక్షన్ అంటే చాలా మంది గెస్ట్లను పిలుస్తామని తెలుసు కదా. తెలిసి తెలియనితనంతో ఏదైనా పొరపాటు జరిగిందనుకో అందరూ నిన్ను తిడతారు. అవసరమా నీకు? కాబట్టి అన్నీ తెలిసిన నా పెద్ద కోడల చేతుల మీదుగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. అదే బెటరు. ఏదేమైనా మీ పెద్ద కోడలంటేనే మీకు ప్రేమ ఎక్కువ. సరేలేండి, ఎవరి చేతుల మీదుగా జరిగితే ఏంటి? షష్ఠి పూర్తి ఎలాంటి ఆటంకం లేకుండా జరగడం ముఖ్యం. నువ్వే కానివ్వగుండమ్మా. అనయ్య పద, రేపటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూద్దాం. సరే అమ్మా. పదక్క. ఏయ్, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో పట్టం, ఆ గుండమ్మని దెబ్బ కొట్టడానికి ఏదో ఒక ప్లాన్ వేయడం, బోర్లా పడ్డం. పగలు రాత్రి తేడా లేకుండా ఇలా చేతులు పిసుకోవడం ఎప్పుడు ఇదేనంటే? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు తెలిసే. మీ మామగారి షష్ఠి పూర్తికి అన్ని పనులు చేసి మంచి పేరు తెచ్చుకుందాం అనుకున్నావు, కానీ అది కుదరలేదు, అంతేగా? వాళ్ళు షష్ఠి పూర్తి చేసుకుంటుంటే నేను పనిచేయడం ఏంటి? నేను ఇంటి కోడల్నా, సర్వెంట్నా? అదేంటే అన్ని పనులు నేనే చేస్తా అని ముందుకొచ్చేగిరావు? ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఆ గుండం అన్ని పనులు తన నెత్తి మీద వేసుకుంటుంది. అప్పుడు నేనేం మాట్లాడకుండా కాముగా నిలబడ్డాననుకో, అదిగో పెద్ద కోడలు అన్నీ పట్టించుకుంటుంది,
చిన్న కొడులు బాధ్యతలు వదిలేసి కాలికి తిరుగుతుంది అంటారు. అందుకే అందరికంటే ముందే అన్ని పనులు నేనే చేస్తానని ముందుకొస్తే మావయ్య గారు ఎటు ఎందుకులేమ్మా నీకంత కష్టం అంటారు. అందుకే ముందుకొచ్చాను. అదే జరిగింది. పనులు ఎగ్గొట్టడానికి పనులు చేస్తానని ముందుకు రావడం నీ ఎత్తు భలేగుందే. ఇది ఎత్తు కాదు, అసలైన ఎత్తు రేపు వేస్తున్నాను. మావయ్య గారి షష్ఠి పూర్తిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. ఈ బాధ్యత మొత్తాన్ని తన నెత్తి మీద పెట్టుకుంది ఆ గుండమ్మ. ఫంక్షన్ కాస్త డిస్టర్బ్ అయితే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఇలాంటి ఫంక్షన్స్ మళ్ళీ మళ్ళీ చేసుకోరు కదా. గుండమ్మకి అన్నీ తెలుసు, బాధ్యతలు బాగా తెలుసు అంటారుగా. ఆ పేరు మట్టి కొట్టుకుపోయేలా చేస్తాను. ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వడానికి కారణం అదే అని వేలెత్తి చూపించేలా చేస్తాను. ఆ దెబ్బతో మావయ్య గారికి గుండమ్మ మీద ఉన్న అభిమానం పాజిటివ్ కార్నర్ కాస్త మట్టి కొట్టుకుపోతుంది. పోయేలా నేను చేస్తాను. అయితే ప్లాన్ ఆల్రెడీ ఆలోచించి పెట్టావన్నమాట. ఏంటి అది? నేను చెప్పడం దేనికి? తెల్లారి లేచేసరికి నీకే అర్థమవుతుంది. నేను వేసిన ఈ ఉచ్చు నుంచి ఆ గుండమ్మ తప్పించుకోలేదు. వద్దండి, ఆయన్ని తీసుకెళ్ళొద్దు. వద్దండి, ప్లీజ్ అండి, మీకు దండం పెడతానండి. మీకు దండం పెడతాను సార్. కాళ్ళు పట్టుకుంటాను సార్. ఆయన్ని వదిలిపెట్టండి సార్. ప్లీజ్ సార్, ఆయన్ని వదిలేయండి. ప్లీజ్ సార్, ఆయన్ని వదిలేయండి. మీకు దండం పెడతాను సార్. అయ్యో, ఆయన్ని వదిలేయండి. ప్లీజ్ సార్, దండం పెడతాను. వదిలేయండి. అయ్యో, వద్దు సార్. అయ్యో, ప్లీజ్ సార్, ఆయన్ని వదిలేయండి. సార్, ఆయన్ని వదిలేయండి. ఆయన్ని వదిలేయండి. వద్దు. అయ్యో, యాండి, యాండి. అక్క వదినా, దేవుడా, మా ఆయనకి ఏమీ కాకుండా చూడు తండ్రి. ఆయన్ని కాపాడు. ఎందుకు స్వామి ఇలా చేసావు? నా మాంగళ్యాన్ని కాపాడు. గుండమ్మా, ప్లీజ్ అండి, వదిలేయండి. గుండు ఏమైంది? గుండు ఏమైంది? ఏమైంది? ఏమండి, మీకేం కాలేదు కదా? మిమ్మల్ని ఎవరు తీసుకెళ్ళలేదు కదా? అయ్యో, నాకు తెలుసు పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు. నాకు తెలుసు మీరు ఏ తప్పు చేయలేదు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏదో పొరపాటు జరుగుంటుంది. పొరపాటు పడ్డం ఏంటి? అసలు పోలీసులేంటి? ఏమైంది? ఏదైనా కలగన్నావా? కళ 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 కళేనండి, కళ. కళకి భయపడ్డం ఏంటే? అయ్యో, వచ్చింది మామూలు కళ కాదండి. కళలో కూడా ఊహించుకోవడానికి భయపడే అంత పీడ కళ. ఏదో కేసులో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. మిమ్మల్ని తీసుకెళ్లొద్దు అని నేను పోలీసుల్ని బతిమాలుతున్నాను. మావయ్య గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారండి. అయినా కూడా పోలీసులు మిమ్మల్ని జీప్లో ఎక్కించుకొని తీసుకెళ్లారు. మీకేమీ కాకూడదని దేవుడి ముందు దీపం వెలిగిస్తే దీపాలు కూడా ఆరిపోయాయి. నా మంగళసూత్రం పెరిగి నా నల్ల పూసలన్నీ నేల రాలిపోయాయండి. ఇదంతా ఒట్టి కళ్ళే అని అర్థమైంది కదా. ఇంకా ఏంటి? కల్లో వచ్చినట్టు ఏం జరగదులే, ధైర్యంగా ఉండు, పడుకో. అసలు ఈ టైంలో నాకు ఈ కళ ఎందుకు వచ్చింది? ఏమండి, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు కదా? అదంతా ఒట్టి హంబకే, అలాంటిదేం ఉండదు. ఏమండి,
భవిష్యత్తులో జరగబోయేవి ఒక్కొక్కసారి కళల రూపంలో ముందే కనిపిస్తాయని మా అమ్మ చెప్పేదండి. నాకెందుకో చాలా భయంగా ఉందండి. పిచ్చా వెర్రా నీకు? అయినా పోలీసులు అరెస్ట్ చేయడానికి నేనేమన్నా దొంగ వ్యాపారాలు చేస్తున్నానా? ట్యాక్స్ లెగ్గొడుతున్నానా? నేనెప్పుడు నీకు దూరం కాకూడదు అని అంటుంటావు కదా. ఎక్కడ నేను నీకు దూరం అయిపోతానో అని నీ లోపల ఉన్న భయమే ఇలా పీడకలగా నీ ముందుకు వచ్చింది, అంతేనే. ఏమండి, నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళరు కదా? నేనెక్కడికి వెళ్తానే? ఏమండి, కాసేపు నేను మీ ఒళ్ళో పడుకుంటాను. హే, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ 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 అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ పడుకుంటానండి, ప్లీజ్. సరే పడుకో. ఇది ఇంకా నిద్ర లేచినట్టు లేదే. లేవగానే అందరికీ కాఫీ పెట్టిస్తుంది కదా, చెప్తా దీని సంగతి. తెల్లవారగానే నీ మొదటి కార్యక్రమం అందరికీ కాఫీ ఇవ్వడమే కదా గుండమ్మ. ఈరోజు నువ్వందరికీ కాఫీ ఇవ్వడం కాదు, గ్యాస్ మంటతో నీకు హారతి పాడిస్తా. నిద్ర మబ్బుతో కిచెన్లోకి వస్తావు, కాఫీ పెట్టడానికి స్టవ్ వెలిగిస్తావు. నువ్వు మంటల్లో చిక్కుకుంటావు, ఫంక్షన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దానికి నీ అజాగ్రత్తే కారణమని అందరూ అనుకుంటారు. కొవ్వు కరగడానికి చాలా ప్రయత్నాలు చేశావు కదా, ఈ మంటల్లో కాలితే నీ ఒంట్లో కొవ్వు ఖచ్చితంగా కరుగుతుంది. ఇదేంటి, రూమ్ స్ప్రే కిచెన్లో ఎవరు కొట్టారో? సారీ గుండమ్మ, నిన్ను చంపాలన్న ఉద్దేశం నాకు లేదు, దెబ్బ కొట్టాలన్న ఆలోచన తప్ప.
కానీ నిన్ను దెబ్బ కొట్టలేకపోతున్నాను కాబట్టి ఇంకొంచెం శ్రమించి ఈ పని చేయబోతున్నాను. ఏమనుకోకు.